నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 SMS ద్వారా సెలెక్ట్ అయిన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ విశాల్, స్నిగ్ధ, స్పందన అండ్ పృథ్వీ. వెల్కమ్ టు వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. పృథ్వీ, స్పందన, స్నిగ్ధ అండ్ విశాల్. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి. మీరందరూ SMS ఇచ్చి ఈరోజు సెలెక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి 5 లక్షలు గెలిచే అవకాశం పొందేశారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ విశాల్? So great, sir. సో గ్రేట్. వాట్ ఆర్ యూ డూయింగ్? I'm studying in. I came to first year. First inter. Okay, future ambition? IAS. IAS. ఆహా. సో ప్రిపేర్ అవుతున్నావా? Yes, sir. అమ్మో, అయితే మేము జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. స్నిగ్ధ, అందమైన పేరు. థ్యాంక్ యూ. సో ఆ పేరుకు తగ్గట్టే బంగారం మ్యాచింగ్ అక్కడంతా, ఆల్ గ్లిటరింగ్. గుడ్. సో నువ్వేం చేస్తున్నావు స్నిగ్ధ? బిఎస్సి సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే యాక్చువల్గా ఎంసీఏ చేస్తాను. దెన్ సైడ్ వైజ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ 2 years గ్యాప్ లో ఫ్రెంచ్ ఇంకా స్పానిష్ లాంగ్వేజెస్ నేర్చుకుంటా. బికాస్ ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఫ్రెంచ్ మైన్. ఓకే. సో బోజూర్, మోసి, ఈ రెండు తెలుసు నాకు. చీమా అప్పలి, స్నిగ్ధ, కమిట్ టు ద అప్పలి. మీరు చెప్పారు సార్, మరి నేను నేర్చుకునేదాన్ని నేను చెప్పలేనా? మెర్సీ మెర్సీ మెర్సీ. థ్యాంక్ యూ. ఓకే. సో ఆల్ ది బెస్ట్. స్పందన. ఇద్దరు ఈరోజు మంచి పేర్లతో వచ్చారు, అమ్మాయిలు ఇద్దరు. థ్యాంక్ యూ. స్నిగ్ధ అండ్ స్పందన. సో మా SMS కి స్పందించి నువ్వు SMS ఇచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చి 5 లక్షలు పట్టుకెళ్ళిపోతా? ప్రిపేర్, రెడీ? తీసుకెళ్తావా? గుడ్. సో నువ్వేం చేస్తున్నావు స్పందన? ఇంటర్ సెకండ్ ఇయర్. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అయ్యాయి? సో కాంపిటీషన్ ఉంది నీకు విశాల్ ఇక్కడ. Yes, sir. గుడ్. పృథ్వీ. Hello, sir. Good evening. గుడ్ ఈవినింగ్. సో నువ్వేంటి చాలా విషయాలు, నువ్వు మా కళాకారులాగా ఉన్నావు. Yes, sir. ఆల్ ఓవర్ ఇండియా యూ వాంట్ టు డూ ద కొరియోగ్రఫీ. Yes, sir. సో లారెన్స్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, sir. డాన్సర్ గానా, అతను చేసే చారిటీ వర్క్ గానా? రెండు చేయాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ టీమ్ కి కంగ్రాట్స్. నిజంగానే కిక్ ఇచ్చే గేమ్ షో చూస్తుంటేనే ఒక కిక్ వస్తుంది. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. సో చూద్దాం ఏమవుతుందో. మరి ఏమవుతుందో చూడాలి అంటే ఆడాలి. మీరు ఆడాలి అంటే 5 లక్షలు రావాలి. సో 5 లక్షలు తీసుకురావడానికి రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. సో థ్యాంక్ యూ రేష్మి. సో 5. సో ఫస్ట్ రౌండ్ తెలుసు కదా, కట్ చేస్తే నేను ఒక సినిమా కథ చెప్తాను. ఆ కథ టైటిల్ చెప్పను, అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. సో 5 మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తే 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. లేదు మాకు రావడం మొదలెడుతుంది.
రేష్మి ఎంత అందంగా నవ్వుతూ వచ్చి మీకు ఇచ్చిందో అంత అందంగా అలాగే నవ్వుతూ ఆ డబ్బు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సినిమాలు బాగానే చూస్తావా? రెడీ? రెడీ. కట్ చేస్తే హీరో ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. అందరూ యువకుల్లానే హీరోకి కూడా బైకులంటే విపరీతమైన క్రేజ్. కట్ చేస్తే డిగ్రీ కంప్లీట్ చేసిన హీరో తన ఫెయిల్యూర్కి తన తండ్రే కారణమని నిందిస్తాడు. తండ్రి కూతురు పెళ్లి కోసం పొదుపు చేసిన డబ్బుల్ని హీరో బైక్ కోసం ఇస్తాడు. హీరో బైక్ కొంటాడు. ఓ బ్యాంకుకి రికవరీ ఏజెంట్గా ఉద్యోగం సంపాదిస్తాడు. కట్ చేస్తే ఓ రాత్రి హీరో బైక్ దొంగలించబడుతుంది. హీరో ఆరా తీస్తే ఆ బైక్ మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే ఓ గ్యాంగ్ ఎత్తుకెళ్లిందని తెలుస్తుంది. చివరికి హీరో అన్ని ఆటంకాలను అధిగమించి గ్యాంగ్ దగ్గర నుంచి తన బైక్ ని తిరిగి తెచ్చుకుంటాడు. కుర్రాడ్. నేను కుర్రాడ్నా? మూవీ నేమ్ కుర్రాడ్. మూవీ నేమ్ కుర్రాడ్. ఓకే, నేను కుర్రాడే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? నేహా శర్మ. నేహా శర్మ, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఆహుతి ప్రసాద్. ఆహుతి ప్రసాద్, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఫన్నీ ఇంగ్లీష్ మాట్లాడే ఆటో డ్రైవర్ గా నటించింది ఎవరు? సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా ఆ విలన్ గా నటించింది ఎవరు? రాహుల్ దేవ్. రాహుల్ దేవ్, సారీ. అయిపోయి 5. సినిమాలో హీరోయిన్ గా నటించింది నేహా శర్మ. హీరోయిన్ మాత్రం గుర్తుంది. సినిమాలో హీరో తండ్రిగా నటించింది తనికెళ్ల భరణి గారు. సో వండర్ఫుల్ యాక్టర్. ఈ సినిమాలో ఫన్నీ ఇంగ్లీష్ మాట్లాడే ఆటో డ్రైవర్ గా నటించింది ఎవరు? వేణు. ఈ సినిమాకి దర్శకుడు సందీప్ గుండం. సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించిన విలన్? మీ తమ్ముడు. నీకు నీ తమ్ముడు ప్రోత్సహించాడు, నేను వీడిని ప్రోత్సహిస్తున్నాను. ఓకే, సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించింది బొమ్మాలి ఫేమ్ నా తమ్ముడు రవి శంకర్. ఓకే, సో నేహా శర్మ ఒకటే కరెక్ట్ గా చెప్పావా? సో నువ్వు ఒకటే కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 10,000 నీ అకౌంట్ లో ఉంటుంది. 40,000 మా రేష్మి తీసుకెళ్ళిపోతుంది. 40,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత పృథ్వీ నీ అకౌంట్ లో 4,60,000. సో నీ ఫేవరెట్ హీరో? చిరంజీవి. ఓకే, హీరోయిన్ ఐశ్వర్య రాయ్. సో సినిమాలు బాగానే చూస్తుంటావా? రెడీయా? కట్ చేస్తే హీరోయిన్ ఓ ఒంటరి అమ్మాయి ఓ పిల్లల స్కూల్లో టీచర్ ఉద్యోగం కోసం ఓ మారుమూల ప్రాంతానికి వస్తుంది. ప్రిన్సిపల్ వాళ్ళ అవుట్ హౌస్ లో మకాం పెడుతుంది. హీరో ఏమో సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే యువకుడు. కట్ చేస్తే ఆ నవ్వుకేమిటి అర్థం? తెలుసా? ఎలా తెలిసిపోయింది? చూసావు సినిమా? గుడ్. సినిమా పేరు? కథ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నటించింది ఎవరు? కాన్ఫిడెంట్. బోల్డ్ గా చెప్పు. ప్రకాష్ రాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా కథ నడిచే ప్రదేశం పేరేమిటి? అరకు లోయ. గుడ్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో చిత్రగా నటించింది ఎవరు? జెనీలియా, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? శ్రీనివాస్. బ్రైట్ గా చెప్పాలి. శ్రీనివాస్ రాజ్. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. శ్రీనివాస్ రాగా. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరు? ఓకే, నో ప్రాబ్స్.
హీరోగా నటించింది అరుణ్ ఆదిత్. సో 4 కరెక్ట్గా చెప్పావు. తను 1 కరెక్ట్గా చెప్పి 4 మిస్ చేశాడు. నువ్వు 4 కరెక్ట్గా చెప్పి 1 మిస్ చేసావు. సో గుడ్ షో. సో 40,000 నీ అకౌంట్లో, ఓన్లీ 10,000 మా అకౌంట్లో. 10,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్ 4,90,000. స్నిగ్ధ. సో నీ ఫేవరెట్ హీరోను చిరంజీవి గారు, బట్ నీ ఫేవరెట్ హీరోయిన్ చార్మి. ఓకే. సో నువ్వు సినిమాలు బాగానే చూస్తుంటావు. బాగానే చూస్తా. బాగా చూస్తేనే ఇప్పుడు ఆన్సర్లు. ఇప్పుడు ఎందుకంటే తను మిస్ చేశాడు, తను జస్ట్ మిస్ చేసింది. ఇప్పుడు 5 కరెక్ట్ గా చెప్పాలి. నువ్వు చెప్తే యూ విల్ బి లీడర్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. అంటే ఇంకా విశాల్కి ఛాన్స్ ఉంది అనుకో. విశాల్ ఏదో సైలెంట్ కిల్లర్ లా ఉన్నాడు. కట్ చేస్తే ఓ మెటర్నిటీ హాస్పిటల్. ఒకరోజు ఆ హాస్పిటల్లో ఓ బ్రాహ్మణ యువతి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ బిడ్డ మరణిస్తాడు. అదే సమయంలో మరో యువతి కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఓ బామ్మ ఆ కవల పిల్లల్లో ఒక అబ్బాయిని బ్రాహ్మణ యువతికి పుట్టినట్లు చెప్తుంది. కట్ చేస్తే నీ నవ్వుకి అర్థం అదర్స్. ఆన్సర్ అదర్స్. ఓకే, నా పని తగ్గించారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో చారీ పాత్రలో నటించింది ఎవరు? ఎన్టీఆర్. ప్రాబబ్లీ ఇదో క్వశ్చన్, దానికి పెద్ద ఆ లెవెల్లో చెప్పావు. ఓకే, ఎన్టీఆర్ అంటే పెద్ద అయినా చిన్న అయినా? చిన్న ఎన్టీఆర్. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో 2 హీరోయిన్లు, ఒకరు నయన తార, మరొకరు షీలా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో భట్టుగా నటించింది ఎవరు? బ్రహ్మానందం గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది ఎవరు? పోలీస్ ఆఫీసర్ పాస్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో కోల్కతా డాన్ గా నటించింది ఎవరు? కోల్కతా డాన్ గా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. సారీ. ఓకే, జూనియర్ ఎన్టీఆర్, షీలా, బ్రహ్మానందం 3 కరెక్ట్ గా చెప్పావు. సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది షయాజీ షిండే. అండ్ సినిమాలో కోల్కతా డాన్ గా నటించింది మహేష్ ముంజ్రేకర్. ఓకే, మహేష్ ముంజ్రేకర్. సో 3 కరెక్ట్ గా చెప్పావు, 2 మిస్ చేసావు. సో 3 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి స్నిగ్ధ 30,000 నీ అకౌంట్, 20,000 మన అకౌంట్. 20,000 మాకు ఇచ్చిన తర్వాత స్నిగ్ధ నీ అకౌంట్ లో 4,80,000. విశాల్ రెడీ? సో నీ ఫేవరెట్ హీరో? ఒకటి చెప్తే ఇంకొకటి ఫీల్ అవుతారు. సేఫ్. అసలు ఇక్కడ నా పేరు చెప్తే అసలు నేను ఇంకా నీకు అడగకుండానే 50,000 ఇచ్చేవాడిని. నా పేరు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అలా చెప్తే నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అందరు మీ పేరే చెప్తారు సార్. చాలా మంది అలా కూడా కుళ్ళుకుంటారు సార్. డ్యూటీ ఇస్ డ్యూటీ. కుళ్ళుకుంటారు సార్, అన్ని వస్తాయి. ఓకే, హీరోయిన్ అది చెప్పకూడదా? చెప్పకూడదు. సీక్రెటా? సో నీ రూమ్ లో ఎన్ని ఫోటోలు ఉంటాయి హీరోయిన్స్? ఒక్కటి కూడా ఉండదు. నిజం చెప్పు. ఒక్కటి కూడా ఉండదు. ఓకే, నీకు ఇన్స్పిరేషన్ ఎంకే గాంధీ, గుడ్. అండ్ రోల్ మోడల్ వివేకానంద, గ్రేట్. మనం ఎప్పుడో ఏదో బుక్ లో చదివాను, ఐ థింక్ రవీంద్రనాథ్ ఠాగూర్, he was telling some other person, if you want to know about India, just study Vivekananda. That is Vivekananda. And there is a great statement. Christopher Columbus discovered American soil and Swami Vivekananda discovered American soul. So Vivekananda ki, Swami Vivekananda ki wow చెప్తూ కట్ చేస్తే హీరో ఉద్యోగం కోసం నగరం వచ్చిన యువకుడు. ఆ నగరంలో అప్పటికే 2 మాఫియా డాన్ల మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. అనుకోకుండా హీరో ఓ గొడవలో ఓ గూండాను చితక బాదుతాడు. ఆ గూండా కాస్త విలన్ గ్యాంగ్ లోని వాడు. కట్ చేస్తే హీరోను మరో మాఫియా డాన్ ప్రోత్సహిస్తాడు. హీరోనే డాన్ కావాలని చెప్తాడు. క్రమక్రమంగా హీరో పెద్ద డాన్ అవుతాడు. కట్ చేస్తే హీరో తల్లి కుటుంబం నగరానికి వస్తారు. హీరో తల్లి విలన్ ని గుర్తుపడుతుంది. దీంతో విలన్ హీరో తల్లితో సహా కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తాడు. చివరికి హీరో విలన్ ను అంతం చేసి తన కుటుంబ సభ్యులను రక్షించుకుంటాడు. బిగ్ బాస్ ఫిలిం పేరు. మా మామూలుడు కాదే నువ్వు.
నువ్వు సైలెంట్ కిల్లర్ నువ్వు. బిగ్ బాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో భావరాజు సురేంద్ర పాత్రలో నటించింది ఎవరు? చిరంజీవి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? కోట శ్రీనివాస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? తెలీదు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం బప్పీ లహరి. రైట్ ఆన్సర్. సో చిరంజీవి కోట అండ్ బప్పీ లహరి కరెక్ట్ గా చెప్పావు. సినిమాలో హీరో తల్లిగా నటించింది సుజాత అండ్ సినిమాకి దర్శకత్వం వహించింది విజయ బాపినెడ్డి గారు. సో బప్పీ లహరి 3 కరెక్ట్ గా చెప్పావు. సో 30,000 నీ అకౌంట్లో. సో వెల్ డన్. ఎందుకంటే కొంచెం నీ జనరేషన్ కొంచెం ఓల్డ్ ఫిల్మ్, బట్ అక్కడ టీవీలో చూస్తుంటావు. సో 20,000 మాకు ఇచ్చేస్తున్నాం. 20,000 మాకు ఇచ్చిన తర్వాత విశాల్ నీ అకౌంట్లో 4,80,000. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి గుడ్. స్పందన, యు ఆర్ లీడింగ్. సెకండ్ రౌండ్ ఇది కొంచెం యాక్టివిటీ రౌండ్, జాలీ రౌండ్. సో గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. సో ₹1,00,000 పట్టుకోవచ్చు ఈ రౌండ్ లో. సో 1 lakh. సో మీరెంత పట్టుకుంటే మీకు అంత, పట్టుకోకపోతే మాకే అంత. సో ఆడేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. సో రెడీ పృథ్వీ. సో డాన్స్ అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తావు. సో పిచ్చ బ్యాలెన్స్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈరోజు వదలబొమ్మాలి ఇది రెండు నువ్వు మాకు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తావేమో అనుకుంటున్నాను సార్. చూద్దామా? సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సార్. థ్రిల్లింగ్ గా ఉందా లేదా? థ్రిల్లింగ్ గా ఉంది. భయం వేసిందా? లేదు, టెన్స్ గా ఫీల్ అయ్యాను. ఎక్కువ పట్టుకోవాలి, ఎక్కువ స్కోర్ చేయాలని. ఎక్కువ స్కోర్ చేయాలి. 16 గ్రీన్ పట్టుకున్నాం అంటే 1600. 8 రెడ్ పట్టుకున్నాం 4000. 5 ఎల్లో పట్టుకున్నాం 5000. సో టోటల్ గా 10,600 పట్టుకున్నాం. 10,600 పట్టుకున్నావు కాబట్టి మిగతా 89,400 తీసుకుంటాం. పృథ్వీ నీ అకౌంట్ లో 3,70,600. స్పందన కొంచెం సాఫ్ట్ గా, చాలా ఏదో సెన్సిటివ్ గా ఉన్నట్టున్నావు. గేమ్స్ ఆడతావా? ఏ గేమ్స్ ఆడతావు? యూ ప్లే ఎనీథింగ్ ఫర్ యువర్ స్కూల్ ఆర్ కాలేజ్? ఖోఖో. ఓకే. సో చూస్తున్నావు టీవీలో రౌండ్? చూస్తున్నా. ఆడాలనుందా మరి వచ్చేయి. బాగుందా? కొంచెం కష్టంగా ఉంది. బట్ పృథ్వీ కంటే ఎక్కువ పట్టుకున్నావు తెలుసా? పృథ్వీతో ఈక్వల్ గా పట్టుకున్నావు. ఏ విషయంలో? గ్రీన్ 16 పట్టుకున్నావు అంటే 1600. పృథ్వీతో ఈక్వల్ గా రెడ్ కూడా పట్టుకున్నావు 8, 4000.
ఇప్పుడు ఎక్కడ నువ్వు స్కోర్ చేసావంటే ఎక్స్ట్రా ఒక ఎల్లో ఎక్స్ట్రా పట్టుకుంది, 6 ఎల్లో పట్టుకుంది, దాంతో 6,000, టోటల్గా 11,600 పట్టుకున్నావు. సో తనకంటే మాకు 1,000 తక్కువ ఇస్తున్నావు. 88,400 మా రేష్మి ఇప్పుడు నీ దగ్గర తీసుకుంటుంది. స్పందన నీ అకౌంట్లో స్టిల్ నీ అకౌంట్లో 4 లక్షలు ఉన్నాయి. సో 4,01,600. ఇప్పుడు స్నిగ్ధ, తను ఖోఖో ఆడుతుంది, నువ్వు? నేను యాక్చువల్ గా వాలీబాల్ బాగా ఆడతాను, దెన్ బాస్కెట్ బాల్ ఆల్సో. స్కూల్లో ఉన్నప్పుడు మాది గర్ల్స్ స్కూల్ కాబట్టి యాక్చువల్ గా త్రో బాల్ లో కెప్టెన్షిప్ ఉంది. సో కెప్టెన్ నేను లాస్ట్. సో అన్ని గేమ్స్ ప్రాబబ్లీ. సో రెడీయా? ఏదో ఒకసారి ఒళ్ళంతా థ్రిల్లింత, ఒళ్ళంతా థ్రిల్లింత, ఒళ్ళంతా థ్రిల్లింత ప్లీజ్. గ్రీన్ పట్టుకుంది, 3,000. అండ్ రెడ్ 10 పట్టుకున్నావు, 5,000. ఎల్లో కూడా ఎక్కువ పట్టుకున్నావు, 8 ఎల్లో, 8,000. టోటల్ గా 16,000 పట్టుకున్నావు. సో 84,000 మాకు ఇచ్చేస్తున్నావు. 84,000 మాకు ఇచ్చిన తర్వాత స్నిగ్ధాని అకౌంట్ లో 3,96,000. విశాల్, గేమ్స్ ఏం ఆడతావు? క్రికెట్, లీజర్ ఉన్నప్పుడు అన్ని ఆడతాం. అన్ని ఆడతావు. ఇప్పుడు ఇది ఆడాల్సిందే కదా, మరి వచ్చాయి ఒళ్ళంతా థ్రిల్ ఇంత. గ్రీన్ పట్టుకున్నావు, 2,000. 15 రెడ్ పట్టుకున్నావు, అందరికంటే రెడ్ నువ్వే ఎక్కువ పట్టుకున్నావు, 7,500. అందరికంటే ఎల్లో పట్టుకున్నావు, 12 ఎల్లో, అంటే 12,000. టోటల్ గా 21,500 పట్టుకున్నావు. లక్షలో 21,500 పట్టుకున్నావు కాబట్టి బ్యాలెన్స్ మాకేగా. ఎంత? 78,500. 78,500 మాకు వచ్చిన తర్వాత విశాల్ నీ అకౌంట్ లో 4,01,500. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి నువ్వు ఎక్కువ పట్టుకున్నా విశాల్. స్టిల్ నీకంటే ఒక 100 రూపాయల డిఫరెన్స్ తో స్పందనే లీడింగ్ లో ఉంది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ పేరు లక్క 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 లక్క. సో ఇందులో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సినిమాతో పాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్. సో 1,50,000 ఇందులో మీరు కాపాడుకోవచ్చు. నేను 6 ప్రశ్నలు అడుగుతాను. ఐ స్టార్ట్ విత్ పృథ్వీ అగైన్. పృథ్వీ నారు అడుగుతాను, తర్వాత స్పందన, తర్వాత స్నిగ్ధ, తర్వాత విశాల్. సో ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది, నేను టైం ఇవ్వను. ఓకే? సో మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చెప్పడం, తెలియకపోతే పాస్ చెప్పడం. వి మూవ్ ఆన్ టు ది సెకండ్ వన్. అయిపోవాలి ఈ రౌండ్. రెడీయా? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక్క 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 లక్క. రెడీ? నీ స్టైల్ చెప్పు. లక్క 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 లక్క. క్వశ్చన్ నెంబర్ 1. అల్లు అర్జున్ అమ్మాయి పాత్రలో తెరపై కనిపించిన సినిమా ఏది? గంగోత్రి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. IPL 2010 లో హర్భజన్ సింగ్ ఏ టీం ఆటగాడు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. హీరో సుమంత్ తొలి సినిమా దర్శకుడు ఎవరు? సముద్ర. సారీ. క్వశ్చన్ నెంబర్ 4.
చైనాలో అంతరిక్ష యాత్రికుడిని ఏమని పిలుస్తారు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 5 న్యూజిలాండ్ ఏ ఖండంలో ఉంది? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 6 రావణ వధ తర్వాత లంకకు రాజు ఎవరు అయ్యారు? రాముడు. రాముడు లంకకి. పాస్. పాస్. 1,25,000 మాకు పాస్. మావయ్యది మొగల్తూరు పాటలో గంగోత్రి. గుడ్. IPL 2010 లో హర్భజన్ సింగ్ ఏ టీం ఆటగాడు? ముంబై ఇండియన్స్. హీరో సుమన్ తొలి సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రేమ కథ 1999. చైనాలో అమెరికాలో ఆస్ట్రోనాట్ అంటారు, చైనాలో టైకోనాట్ అంటారు. అంతరిక్ష యాత్రికుడిని చైనాలో టైకోనాట్. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఖండంలో ఉంది. రావణ వధ తర్వాత లంకకు రాజు విభీషణుడు. సో ఇప్పుడు పృథ్వీని అకౌంట్ లో 2,45,600. స్పందన రెడీ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1 రామాయణ మహాభారతాల్లో అజ్ఞాత వాసం ప్రస్తావన దేనిలో వస్తుంది? మహాభారతం. షూర్? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 తెలుగులో టబు తొలి హీరో ఎవరు? వెంకటేష్. కూలీ నెంబర్ 1. గుడ్ 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 గుడ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 మనిషి జీర్ణాశయంలో చిన్న ప్రేగుల మొత్తం పొడవెంత? జీర్ణాశయం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4 భారతీయ టెలివిజన్ ప్రసారాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? పాస్. క్వశ్చన్ నెంబర్ 5 ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న పవన్ కళ్యాణ్ సినిమా ఏది? కొమరం పులి. మళ్ళీ బ్రైట్ గా చెప్పు. కొమరం పులి. పులి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 అగ్నిపర్వతం లావాలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? థౌజండ్స్ లో ఉంటుంది. అరే థౌసండ్స్ ఏంటది? 1000 డిగ్రీ సెంటిగ్రేడ్. 1000 డిగ్రీ సెంటిగ్రేడ్. 1000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంతేనా? గెస్సా ఏంటి? గెస్. I give it to you. Right answer. దాదాపు 1000 డిగ్రీల సెంటిగ్రేడ్. సో 1000 డిగ్రీస్ అన్నావు కాబట్టి ఎస్ సెంటిగ్రేడ్స్. ఓకే. రామాయణ మహాభారతాల్లో అజ్ఞాతవాసం ప్రస్తావన దేనిలో? మహాభారతం సంవత్సరం కాలం పాండవులు విరాటరాజు కొలువులో. ఆ విరాటరాజు కొలువులో. తెలుగులో టబు తొలి హీరో వెంకటేష్. కూలీ నెంబర్ 1 1991. మనిషి జీర్ణాశయంలో చిన్న ప్రేవుల మొత్తం పొడవు 6.096 మీటర్స్. 6.096 మీటర్స్. భారతీయ టెలివిజన్ ప్రసారాలు చూడు. ఈరోజు మీరు టీవీలో కనిపిస్తున్నారు. ఈరోజు ఈటీవీ ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. సో ఆ టీవీ ప్రసారాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయంటే అంటే నాట్ భారతీయ టెలివిజన్. సో టెలివిజన్ హాస్ బికమ్ సో పాపులర్. సో 1959 సెప్టెంబర్ 15. సో 1959 సెప్టెంబర్ 15 పులి అండ్ అగ్నిపర్వతం లావాలో ఎంత ఉష్ణోగ్రత? దాదాపు 1000 డిగ్రీల సెంటిగ్రేడ్స్. 1 2 3 4 కరెక్ట్ గా చెప్పావు. గుడ్. సో ₹1,00,000 నీ అకౌంట్ లో, 50,000 మా అకౌంట్ లో. గుడ్. 50,000 మాకిచ్చిన తర్వాత స్పందన నీ అకౌంట్ లో 3,51,600. ఇప్పుడు స్నిగ్ధ. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1 డెక్కన్ చార్జర్స్ లోగోలో ఉండే జంతువు ఏది? ఇది దున్నపోతు. లోగోలో ఉండే జంతువు. క్వశ్చన్ నెంబర్ 2 హీరో వివేక్ ఓబ్రాయ్ ని తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3 బొర్రా కేవ్స్. బొర్రా గుహలు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నాయి? కమాన్ ఈజీ అది. క్వశ్చన్ నెంబర్ 4 బాలకృష్ణ తాజా సినిమా సింహ డైరెక్టర్ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5 ఇతిహాసాలు అని వేటిని పిలుస్తారు? అంటే కామెడీ. ఇతిహాసాలు అంటే కామెడీ ఉంటాయి కదా. ఇతిహాసాలంటే కామెడీని పండించి. కామెడీయా?
Pass. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియా పరిధిలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి? 12. సో డెక్కన్ చార్జెస్ లోగోలో ఉండే జంతువు? దున్నపోతు. వృషభం, ఎద్దు. నువ్వేం చెప్పావు? దున్నపోతు. గుర్రం చెప్పావా? దున్నపోతున్నావా? నన్నన్నావా? ఓకే. హీరో వివేక్ ఓబ్రాయ్ని తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కంపెనీ తొలి సినిమా. బుర్రా కేవ్స్ ఎక్కడున్నాయి? విశాఖపట్నం. నువ్వు ఐఏఎస్ రెడీ అయిపోతున్నావు. అయితే ఐఏఎస్ రెడీ అయ్యేది రెడీగా ఉన్నారు, బాగానే చెప్తున్నారు. బుర్రా కేవ్స్, బుర్రా గుహలు విశాఖ. ఇవి ఉన్న కొండల్ని అనంతగిరి కొండలు అంటారు. ఓకే. బాలకృష్ణ తాజా సినిమా సింహ డైరెక్టర్ బోయపాటి సీను. ఇతిహాసాలు. నువ్వు వీటిని కామెడీ చేసావా? రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. సో వెల్ డన్. నీకు చెప్పాను. నువ్వు 1,50,000 వచ్చేస్తున్నాయి, తీసుకో. 1,50,000 స్నిగ్ధ మాకు వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 2,46,000. రెడీ బ్రదర్? లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇనుప పరికరాలు తుప్పు పట్టడానికి ఏ వాయువు కారణం? ఆక్సిజన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీకృష్ణుడి పాత్రను ఎక్కువ సార్లు వేసిన నటుడు ఎవరు? ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సిక్కు మతస్థుల ప్రార్థనా స్థలాన్ని ఏమంటారు? గురుద్వార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు పద్యాన్ని రచించింది ఎవరు? వేమన. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రీతి. జిందియా ప్రీతి అంతే గుర్తు. సరే, యాక్చువల్ గా ఈ పేరుతో పాటు ఇంకో పేరు ఉంది. దేర్ ఇస్ ఎ నేమ్ లింక్ టు ఇట్. అది ఇంటి పేరు అయి ఉంటుంది కదా. ఇంటి పేరు. సో మామూలుగా అలా పిలుస్తారు. ఇప్పుడు నువ్వు నా పొజిషన్ లో ఉంటే దానికి ఇస్తావా ఇవ్వా? నేను ఇక్కడ ఉన్నాను, మీరు కాదయ్యా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను ప్రీతి అని చెప్పి మిగతా చెప్పలేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇస్తావు నువ్వు? ఇవ్వవు. సో నేను ఇవ్వట్లేదు. క్వశ్చన్ నెంబర్ 6. మన రాష్ట్రంలో మైకా ఎక్కువగా ఏ జిల్లాలో లభిస్తుంది? అనంతపూర్. సారీ. సో ఇనుప పరికరాలు తుప్పుపట్టడానికి ఏ వాయువు? ఆక్సిజన్ ఇస్ రైట్ ఆన్సర్. ఎన్టీఆర్ మొత్తం 18 సార్లు వేర్వేరు సినిమాల్లో ఇలా ఒకే పాత్ర వేయటం అట ప్రపంచ రికార్డ్. సో ఎన్టీఆర్ గారికి ఒక పెద్ద వావ్ చేద్దాం. వావ్. సిక్కు మతస్థుల ప్రార్థనా స్థలాన్ని గురుద్వార్. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు వేమన. చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో హీరోయిన్ ప్రీతి జింగానియా. ఓకే. సో మన రాష్ట్రంలో మైకా ఎక్కువగా ఏ జిల్లాలో లభిస్తుంది? నెల్లూరు జిల్లా. దీన్ని ఇప్పుడు పొట్టి శ్రీరాములు జిల్లా అంటారు. నీకు ఇచ్చేయచ్చు ప్రీతి జింగానియా, బట్ స్టిల్ ఇట్స్ 25,000 రూపీస్ ఆన్సర్. సో కొంచెం స్పెసిఫిక్ గా ఉంటే బాగుంటుంది, అందుకని. సో నో హార్ట్ ఫీలింగ్స్. ఓకే. సో 4 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 1,00,000 రూపాయలు నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. జస్ట్ 50,000 నువ్వు మాకు ఇస్తున్నావు, ప్లీజ్. సో 50,000 మాకు ఇచ్చిన తర్వాత విశాల్ నీ అకౌంట్ లో గుడ్ 3,51,500. సో థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి స్పందన స్టిల్ చిన్న 100 రూపాయల తేడాతో మీ ఇద్దరు ఫైట్ గా ఐఏఎస్ ఇద్దరికి బాగానే పడింది ఈరోజు. సో 3,51,600, ఇక్కడ 3,51,500. అండ్ స్నిగ్ధ థర్డ్ పొజిషన్కి వచ్చేసావు 2,46,000. అండ్ పృథ్వీ మీ ఇద్దరికి పక్క పక్కనే ఉన్నారు 2,45,600. ఇప్పుడు ఫైనల్ రౌండ్, అల్టిమేట్ రౌండ్, బోనస్ రౌండ్, బజర్ రౌండ్, 1,00,000 రూపాయలు ఎక్స్ట్రాగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. ఈ రౌండ్ లో ఏంటంటే నలుగురిని ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఇలా 5 క్వశ్చన్లు ఉంటాయి. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు ఫస్ట్ బజర్ నొక్కాలి. ఆ నొక్కిన వాళ్లే ఆన్సర్ చెప్పాలి. క్లియరా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద లాస్ట్ రౌండ్. రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా.
రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. IPL 2010లో IPL 2010లో ఆడే మొత్తం మ్యాచ్లు ఎన్ని? విశాల్. 60 matches. 60 matches. Sure? Right answer. 20,000 నువ్వు ఇప్పుడు స్పందన దగ్గర నుంచి కొట్టేస్తున్నావు, ఎందుకంటే తనే హైయెస్ట్ లో ఉంది కాబట్టి. సో 20,000 స్పందన అకౌంట్ లో నుంచి విశాల్ అకౌంట్ లోకి. సో విశాల్ 1,71,500, స్పందన 1,31,600. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ప్రముఖ పెయింటర్ MF హుసేన్ ఏ దేశ పౌరసత్వాన్ని స్వీకరించారు? ప్రముఖ పెయింటర్ MF హుసేన్ ఏ దేశ పౌరసత్వాన్ని స్వీకరించారు? ఎవరికి తెలీదా? టైమ్ అప్. ఎందుకంటే ఈ మధ్య పేపర్స్ లో ఎక్కువ వచ్చింది. ఈవెన్ దేర్ వాస్ అ బిగ్ డిబేట్, వి షుడ్ కాల్ హిమ్ బ్యాక్ అని. నో గెస్? ఇండియా అయినా పాకిస్తాన్? ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఖతర్ పౌరసత్వం. ఓకే, అందరూ సేఫ్. స్టిల్ విశాల్ ఇస్ లీడింగ్. క్వశ్చన్ నెంబర్ 3. అమెరికాలో వచ్చే తుఫానులను ఏమని పిలుస్తారు? విశాల్. హరికేన్. హరికేన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ స్పందన దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. సో స్పందన 20,000 విశాల్కి ఇచ్చేస్తున్నావు. సో గుడ్. సో విశాల్ 1,91,500, స్నిగ్ధ 46,000, స్పందన లాస్ట్ రౌండ్ లో డల్ అయిపోయాం 1,11,600 అండ్ పృథ్వీ 45,600. ఓకే, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ లాగేయచ్చు నువ్వు. రెడీ? గెట్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచం మొత్తం మీద గూడు కట్టుకునే ఒకే ఒక్క పాము జాతి ఏది? ప్రపంచం మొత్తం మీద గూడు కట్టుకునే ఒకే ఒక్క పాము జాతి ఏది? ఓకే, టైమ్ అప్. నాగుపాము. కోబ్రా. కింగ్ కోబ్రా. ఇది సాధారణంగా ఇండియాలోనే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ వన్. ఇది నామకే వాస్తే అంతే ఈ క్వశ్చన్, అంతే కదా? ఎందుకంటే ఒకవేళ స్పందన చెప్పినా 20,000 నీ దగ్గర నుంచి కొడుతుంది. షీల్ కమ్ టు 1,31,000, యూల్ కమ్ టు 1,71,000. స్నిగ్ధ చెప్పిన 66,000, తను చెప్పిన 65,000, నువ్వు మాత్రం 171కే వస్తావు. సో యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ద విన్నర్. బట్ స్టిల్ ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. సూర్య కిరణాలు భూమిని చేరటానికి ఎంత సమయం పడుతుంది? విశాల్. 8 seconds. Are you sure? 8 minutes or 8 seconds? You just missed it. 20,000 తీసుకో. 8 నిమిషాలు, నాట్ 8 క్షణాలు. బట్ గుడ్, స్టిల్ 8 అన్నది యూఆర్ వెరీ నియరర్. చూసావు ఎంత డిఫరెన్స్ ఉంది? ఇందాక ప్రీతి జింగాయిని లాగా లాట్ ఆఫ్ డిఫరెన్స్. 8 నిమిషాలకి 8 క్షణాలకి. సో 20,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత విశాల్, నీ అకౌంట్లో 1,71,500. సో స్పందన వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్, బట్ లాస్ట్ రౌండ్ లో డల్ అయిపోయాయి. ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్ విత్ 1,71,500. సో ఫ్రెండ్స్, కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.